నమస్తే నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఎగ్జిట్ పోల్ రిలీజ్ అయ్యాయి కాబట్టి ప్రతి ఒక్క సంస్థ వాళ్ళకి సంబంధించిన ఎగ్జిట్ పోల్ని విడుదల చేశారు. సో ప్రస్తుతం మనతో పాటు కొన్ని ఎగ్జిట్ పోల్స్ ఉన్నాయి. మరి ఏ విధంగా చెప్తున్నారు ఏంటనేది కూడా మనం ఇక్కడ డీటెయిల్గా చూద్దాం. దాదాపుగా ఇక్కడ ఒక 40 సంస్థలు అయితే 40 సర్వేలు 40 ఎగ్జిట్ పోల్స్ వచ్చాయి. కొన్ని మాత్రము వైసీపీకి ఇవ్వడం జరిగింది, మిగిలినవన్నీ కూడా టీడీపీ కూటమికి ఇవ్వడం అయితే జరిగింది. మరి ఆ కొన్ని ఎవరెవరు టీడీపీకి ఇచ్చారో మరి మిగిలిన ఎవరు వైసీపీకి ఇచ్చారో అవి కూడా చూద్దాం. సో ఎగ్జిట్ పోల్స్ రిపోర్ట్ 2024లో సో పీపుల్ పల్స్ 95 నుంచి 110 టీడీపీకి అంటున్నారు, 14 నుంచి 20 జనసేనకి అంటున్నారు, బీజేపీకి 2 నుంచి 5 స్థానాలు అంటున్నారు. అండ్ ఇక్కడ అన్నీ కూడా ఎమ్మెల్యే స్థానాలకు మాత్రమే ఇవ్వడం జరిగింది. సో ఓవరాల్గా వైసీపీకి 45 నుంచి 60 వస్తాయని అయితే ఇక్కడ చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ రైస్ పొలిటికల్ రీసెర్చ్ ఏమో 92 నుంచి 99 అని అంటున్నారు, 11 నుంచి 16 జనసేన అంటున్నారు, 3 స్థానాలు బీజేపీ అంటున్నారు. ఓవరాల్గా ఇక్కడ మళ్ళీ 48 నుంచి 60 ఏమో వైసీపీకి వచ్చే అవకాశం అయితే ఉంది. చాణక్య సంస్థ వాళ్ళు మాత్రం ఇక్కడ టీడీపీ గెలవబోతుందని అంటున్నారు. టీడీపీకి 55 నుంచి 65 స్థానాలు అయితే వస్తాయని అంటున్నారు. 110 నుంచి 120 స్థానాలు వైసీపీ అంటున్నారు. సో ఇక్కడ చాణక్య సంస్థ వాళ్ళు మాత్రం వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని అయితే చెప్తున్నారు. మిగిలిన కేకే సర్వే వాళ్ళు అయితే టీడీపీ కూటమికి అయితే రాబోతుంది అంటున్నారు. 133 నుంచి 144 స్థానాలు అయితే టీడీపీకి వస్తుంది అంటున్నారు, 14 నుంచి 24 స్థానాలు వైసీపీకి అంటున్నారు. నెక్స్ట్ ఆరా మస్తాను, ఇది అయితే ఈ మధ్యన బాగా ఫేమ్ అవుతుంది ఆరా మస్తాను. సో మరి ఈ ఆరా మస్తాన్ ఏ విధంగా ఇచ్చాడంటే 71 నుంచి 81 స్థానాలు టీడీపీకి అంటున్నారు, 94 నుంచి 104 స్థానాలు వైసీపీ గెలుచుకోబోతుందని అంటున్నారు. మరి ఇది ఎంతవరకు నిజం అనేది జూన్ 4 వరకు మనం రిజల్ట్స్ వెయిట్ చేయాల్సింది. చాణక్య స్ట్రాటజీ మాత్రం 114 నుంచి 125 టీడీపీ గెలవబోతుందని అంటున్నారు, 39 నుంచి 49 వైసీపీకి వస్తుందని చెప్తున్నారు అనమాట. నెక్స్ట్ సిపిఎస్ ఏమో 66 నుంచి 78 స్థానాలు టీడీపీ కూటమికి రాబోతుంది అంటున్నారు, 97 నుంచి 108 స్థానాలు వైసీపీ గెలవబోతుందని అంటున్నారు. అంటే వైసీపీకి ఇక్కడ ఎక్కువ ఆధిక్యం చూపిస్తారు కాబట్టి వీళ్ళే గెలుస్తారని సిపిఎస్ ఛానల్ వాళ్ళు అయితే చెప్పడం జరిగింది. సిపిఎస్ సంస్థ వాళ్ళు స్మార్ట్ ఫోన్ సర్వే ఏం చెప్తుందంటే 93 నుంచి 100 టీడీపీ కూటమికి రాబోతుంది, 82 నుంచి 98 ఏమో 90 స్థానాలేమో వైసీపీ గెలవబోతుందని అంటున్నారు. అండ్ పారదాస అనే సంస్థ వాళ్ళు కూడా ఇక్కడ వైసీపీ గెలుస్తుంది అంటున్నారు, 55 నుంచి 65 టీడీపీకి వస్తుంది అంటున్నారు, 110 నుంచి 120 మాత్రం వైసీపీ గెలుస్తుంది అంటున్నారు. కాబట్టి ఆధిక్యంలో వైసీపీ ఉంది కాబట్టి వీళ్ళు గెలిచే అవకాశం ఉందని ఈ సంస్థ చెప్తుంది. జనమత్ పోల్స్ కూడా 65 నుంచి 75 తెలుగుదేశం పార్టీకి రాబోతుందని అంటున్నారు, 95 నుంచి 103 స్థానాలు వైసీపీకి వస్తుంది అంటున్నారు. సో ఇది కూడా ఆధిక్యంలో ఉంది కాబట్టి వీళ్ళే గెలుస్తారనేసి వైసీపీ వాళ్ళు గెలుస్తారని వీళ్ళు చెప్తున్నారు. ఇక్కడ బ్లూ కలర్లో ఉందంతా కూడా వైసీపీ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది. ఇంకా రెస్ట్ ఆఫ్ అంతా కూడా టీడీపీనే గెలుస్తుంది. సో ఓవరాల్గా నేను ఒకసారి చెప్పేస్తాను. జంగలం ఏమో 104 నుంచి 118 స్థానాలు టీడీపీకి అంటున్నారు, 44 నుంచి 57 వైసీపీకి అంటున్నారు. ఇంకా పాయినర్ సంస్థ 144 నుంచి టీడీపీ అంటున్నారు, 31 వైసీపీకి అంటున్నారు. ఇంకా ప్రిజం వాళ్ళు ఏం చెప్తున్నారంటే వాళ్ళు 127 నుంచి 48 స్థానాలను అంటున్నారు. నెక్స్ట్ సాన్ సర్వే వాళ్ళు ఏం చెప్తున్నారు, వాళ్ళు 139 నుంచి 127 నుంచి 48 వైసీపీకి అంటున్నారు, 127 టీడీపీ అంటున్నారు. నెక్స్ట్ ఎస్జిఏడి సర్వే ఏం చెప్తుంది, వాళ్ళు 139 టీడీపీకి అంటున్నారు, 36 స్థానాలు వైసీపీకి అంటున్నారు. నెక్స్ట్ ఎన్ఈఎఫ్ఓపిఎల్ సంస్థ ఏం చెప్తుంది, వాళ్ళు 139 స్థానాలు టీడీపీ కూటమికి అంటున్నారు, 36 వైసీపీకి అని అంటున్నారు. నెక్స్ట్ ఇండియా టుడే వీళ్ళు ఏం చెప్తున్నారు, ఇండియా టుడే వాళ్ళు 104 నుంచి 110 స్థానాలు టీడీపీ గెలుస్తుంది అంటున్నారు, 65 నుంచి 1 స్థానం వైసీపీకి అంటున్నారు. నెక్స్ట్ సిఎన్ఎన్ న్యూస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 119 స్థానాలు టీడీపీ కుటుంబానికి అంటున్నారు, 56 వైసీపీకి అంటున్నారు. ఏబీపీ న్యూస్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 126 టీడీపీ కుటుంబం అంటున్నారు, 49 వైసీపీకి అంటున్నారు. ఏబీపీ అయిపోయినాక న్యూస్ ఎక్స్ ఈ ఛానల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే 140 టీడీపీ కుటుంబకి అంటున్నారు, 35 మాత్రం వైసీపీకి అంటున్నారు. జీ న్యూస్ వాళ్ళు ఏం చెప్తున్నారు, వీళ్ళు 125 టీడీపీ కుటుంబకి అంటున్నారు, 56 వైసీపీకి అని అంటున్నారు. ఇండియా టీవీ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు 121 టీడీపీ కుటుంబకి అంటున్నారు, 54 వైసీపీకి అంటున్నారు. ఆర్టీవీ రవిప్రకాష్ చాలా రోజుల తర్వాత తన క్రెడిబిలిటీ అంటే పనంగా పెట్టుకొని చెప్పడం జరిగింది. ఆయన చెప్పినప్పుడు అందరూ కూడా అతన్ని వ్యతిరేకించారు, మరి అతను టీడీపీకి ఇవ్వడం అయితే జరిగింది. 111 టీడీపీ కూటమికి వచ్చే అవకాశం ఉందంటున్నారు, 63 వైసీపీ గెలుచుకుంటుందని అంటున్నారు. ఈ బిగ్ టీవీ కూడా లాస్ట్ టైం కూడా చేసాము. సో 116 ఏమో టీడీపీ కూటమికి రాబోతుంది, 59 వైసీపీకి రాబోతుంది అనమాట. నెక్స్ట్ సొసైటీ ఫర్ గ్లోబ్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే 145 స్థానాలేమో టీడీపీకి అంటున్నారు, 30 వైసీపీకి అని అంటున్నారు.
నెక్స్ట్ స్కూల్ ఆఫ్ పాలిటిక్స్ వీళ్ళు ఏం చెప్తున్నారంటే వీళ్ళు 90 నుంచి దాదాపుగా అంటే స్కూల్ ఆఫ్ 90 నుంచి 105 స్థానాలు టీడీపీ కూటమికి 6 మాత్రమే వైసీపీకి అని అంటున్నారు. అండ్ నెక్స్ట్ వన్ భారత్ ఛానల్ వాళ్ళు కూడా చెప్తున్నారు వాళ్ళు 190 నుంచి 105 టీడీపీ కూటమికి అంటున్నారు, 6 వైసీపీకి అంటున్నారు. పీపుల్స్ రైట్ వీళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళు 126 టీడీపీ కూటమికి అంటున్నారు, 35 వైసీపీకి అంటున్నారు. ఆల్ ఇండియా పీపుల్స్ సర్వే వీళ్ళు ఏం చెప్తున్నారంటే 150 స్థానాలు టీడీపీ కూటమికి అంటున్నారు, 24 వైసీపీ ఛానల్కి అంటున్నారు. పవర్ తెలుగు సంస్థ వాళ్ళేమో 151 టీడీపీ కూటమికి అంటున్నారు, 24 మాత్రం వైసీపీకి అంటున్నారు. అండ్ రాకెట్ న్యూస్ సర్వే కానీ, ఓపెన్ టాక్ సర్వే కానీ, పాప్కార్న్ మీడియా కానీ ఇవన్నీ కూడా ఇంచుమించు ఆల్మోస్ట్ సేమ్ వచ్చాయి. 151, 152, 164, 151 చెప్తున్నారు. 24, 23, 11, 24 వైసీపీకి అంటున్నారు. ఇంకా లాస్ట్ సిమ్యాక్ వాళ్ళ సంస్థ వాళ్ళు చెప్తుంది 135 నుంచి 145 వరకు టీడీపీ గెలుచుకునే అవకాశం ఉంది అంటున్నారు. 30 నుంచి 45 స్థానాలు మాత్రం వైసీపీకి అని అంటున్నారు. అండ్ ఎన్ఎఫ్ఓ సంస్థ వాళ్ళు చెప్పిన దాని ప్రకారం 104 నుంచి 110 స్థానాలు టీడీపీ కూటమికి అంటున్నారు, 65 నుంచి 71 వైసీపీకి అంటున్నారు. పల్స్ టుడే వాళ్ళు ఏం చెప్తున్నారంటే 120 నుంచి 129 టీడీపీ కూటమికి అంటున్నారు, 45 నుంచి 54 అని వైసీపీకి అంటున్నారు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఉన్న 41 నుంచి 40 వరకు దాదాపుగా 40 సంస్థలు వచ్చినాయి. అందులో 5 అనుకుంటే 5 మాత్రమే వైసీపీకి గెలుస్తుందని అంటున్నారు. మిగిలిన 35 సంస్థలన్నీ కూడా టీడీపీ కూటమి గెలుస్తుందని అయితే చెప్తున్నారు. ఇంతకు మీరేమనుకుంటున్నారో మీ అభిప్రాయాన్ని తెలియపరచండి. థ్యాంక్ యూ.